టు అవర్ ఛానల్. తెలంగాణ టెట్‌కు సంబంధించినటువంటి సోషల్‌లోని 9థ్ క్లాసు బిట్స్ ప్రాక్టీస్ చేయడంలో భాగంగా మరి మొదట పార్ట్ 1 తీసుకుంటే పార్ట్ 1లో 50 క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో, దానికి పార్ట్ 2గా ఈరోజు 51 నుంచి 100 వరకు క్వెషన్‌లు ప్రాక్టీస్ చేద్దాం. సో, ఇవన్నీ మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. సో, 51 ఈ క్వెషన్ తీసుకుంటే ఇక్కడ పోడు వ్యవసాయం అంటే ఏమిటి? పోడు వ్యవసాయం అంటే ఏమిటి? కమర్షియల్ ఫార్మింగ్, స్లాష్ అండ్ బర్న్ మెథడ్ ఆర్ షిఫ్టింగ్ అగ్రికల్చర్, సి ఇంటెన్సివ్ ఫార్మింగ్, డి ప్లాంటేషన్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. స్లాష్ అండ్ బర్న్ మెథడ్ అంటారు, లేకపోతే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటారు దీన్ని, పోడు వ్యవసాయాన్ని. అంటే ఒక చోట అడవులు నరికి వేసి అక్కడ కాల్చి వ్యవసాయం చేసి అక్కడ సారం తగ్గిపోతే ఇంకో నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ కావడం జరుగుతుంది కనుక ఇది షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 52 తీసుకుంటే భారతదేశం లోపల ప్రధాన ఖరీఫ్ పంట ఏది? ది మెయిన్ ఖరీఫ్ క్రాప్ ఆఫ్ ఇండియా ఈజ్ గోధుమ, వరి, మస్టర్డ్, గ్రామ్. సో ఆన్సర్ ఈస్ ప్యాడీ. ప్యాడీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ప్రధానమైనటువంటి ఖరీఫ్ పంట ప్యాడీ. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, సో జనరల్గా దీనికి నీరు మరియు వేడి ఎక్కువ అవసరం కాబట్టి ఇది వర్షాకాలం లోపల ఖరీఫ్ సీజన్లోనే వండుతుంది. నెక్స్ట్ రబీ పంటలను ఏ కాలంలో విత్తుతారు? అంటే రబీ క్రాప్స్ ఆర్ సోన్ ఇన్ విచ్ మంత్స్? జూన్, జూలై, అక్టోబర్ టు డిసెంబర్, మార్చ్, ఏప్రిల్, ఆగస్ట్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ అక్టోబర్ టు డిసెంబర్. దీన్ని మనం రబీ పంట కాలం అంటారు. అంటే ఇది చలికాలం పంట. సో ఈ టైం లోపల విత్తనాలు నాటడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 54. బంగారు పీచు అని ఏ పంటను పిలుస్తారు? విచ్ క్రాప్ ఈజ్ నౌన్ యాజ్ ద గోల్డెన్ ఫైబర్? పత్తి, జనుము, సిల్క్ మరియు వీట్ అని ఇక్కడ. సో 54 ఈజ్ ద రైట్ ఆన్సర్, జనుము. సో జూట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద గోల్డెన్ ఫైబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 తీసుకుంటే, హరిత విప్లవం ఏ పంటల ఉత్పత్తిలో విజయవంతమైంది? హరిత విప్లవం మరి ఏ పంటల ఉత్పత్తి లోపల ఇది సక్సెస్ అయింది? ఆయిల్ సీడ్స్, వీట్ అండ్ రైస్, పల్సెస్, షుగర్ కేన్. ఆన్సర్ ఈస్ సో బి. ఆన్సర్ ఈస్ బి. గోధుమ, వరి పంటల విషయం లోపల ఇది విజయవంతమైంది. హరిత విప్లవం 1960sలో తీసుకురావడం జరిగింది. ఇక్కడ అధిక దిగుబడినిచ్చేటువంటి విత్తనాలు, వీటి వల్ల గోధుమ, వరి వాటి లోపల ఉత్పత్తి అత్యధికంగా లభించింది. క్వశ్చన్ నెంబర్ 56 తీసుకుంటే, దేని ఉత్పత్తి మరియు వినియోగంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది? ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్. సో కన్జ్యూమరు మరియు ప్రొడ్యూసర్ అంటే ఉత్పత్తి చేస్తుంది, వినియోగంలో కూడా ప్రథమ స్థానంలో ఉంది. కాఫీ, పల్సెస్ పప్పు ధాన్యాలు, రబ్బర్, టీ. సో ది ఆన్సర్ ఈస్ పప్పు ధాన్యాలు. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మరి భారతీయుల ఆహారం లోపల ప్రోటీన్ కోసం ఎక్కువ యూజ్ చేసి పప్పు ధాన్యాలు, వీటిని ఎక్కువగా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 57. సెరికల్చర్ ఈజ్ ద రేరింగ్ ఆఫ్. సెరికల్చర్ అంటే మరి దేని పెంపకం? బీస్, సిల్క్ వామ్స్, ఫిష్, పౌల్ట్రీ. సో ది ఆన్సర్ ఈస్ సిల్క్ వామ్స్. పట్టు పురుగులను పెంచడాన్ని సెరికల్చర్ అంటారు. ఇవి మలబరీ ఆకులను తిని పట్టును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెంబర్ 58 తీసుకుంటే, భారతదేశంలో కాఫీ సాగు ఎక్కడ ప్రారంభమైంది? కాఫీ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఎట్ నీలగిరీస్, బాబా బుడాన్ హిల్స్, అరకు, అస్సాం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ బి, బాబా బుడాన్ హిల్స్.
బాబా బుడాన్ అనేటువంటి ఒక సూఫీ సన్యాసి దీన్ని మొట్టమొదటిసారి చిక్మంగళూరు లోపల నాటడం జరిగింది. సో ఆ ఏరియాని బాబా బుడాన్ కొండలని పిలవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 59 తీసుకుంటే జయాద్ పంట కాలం ఎప్పుడు ఉంటుంది? జయాద్ సీజన్, ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, జయాద్ సీజన్. వింటర్ అండ్ రెయినీ, ఖరీఫ్ అండ్ రబీ మధ్య, మరి వింటర్ రెయినీ మధ్య, రెయినీ అండ్ ఖరీఫ్ మధ్య, ఓన్లీ వింటర్. సో ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వింటర్ అండ్ రెయినీ మధ్యకాలం లోపట, అంటే ఎండాకాలం లోపట ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పండించే పంటలు ఇవి జయాది పంటలు. ఎగ్జాంపుల్ పుచ్చకాయలు పండించడం అనేది దీనిలోకి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 60 తీసుకుంటే పత్తి పంటకు ఏ నేలలు అత్యంత అనుకూలం? రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, లేదా నల్లరేగడి, శాండీ సాయిల్, ఇసుక నేలలు, లాటరైట్ నేలలు. సో ది ఆన్సర్ ఈస్ నల్లరేగడి నేలలు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. బ్లాక్ సాయిల్ ప్రతి పంటకు బాగా అనుకూలం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 61. ఇక ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టర్కి సంబంధించినటువంటి యూనిట్లను ఆధారంగా వేసుకొని తయారు చేయడం జరిగింది. ఇక్కడ వ్యవసాయం, చేపల వేట ఏ రంగానికి చెందినటువంటిది? సెకండరీ, ప్రైమరీ, టెరిషరీ, సర్వీస్. అంటే ప్రాథమిక రంగమా, ద్వితీయ రంగమా, తృతీయ రంగమా? సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ ప్రైమరీ, ప్రాథమిక రంగం. మరి ప్రాథమిక అంటే వ్యవసాయము, చేపల పట్టుట, అడవులు, గనుల తవ్వకం ఇవన్నీ కూడా ప్రాథమిక రంగానికి చెందినటువంటివే. 62 తీసుకుంటే ఇనుము ఉక్కు పరిశ్రమ ఏ రకానికి చెందినటువంటిది? ఇనుము ఉక్కు పరిశ్రమ స్మాల్ స్కేలా, బేసిక్ ఇండస్ట్రీ అంటే మూల పరిశ్రమనా, ఆగ్రో బేస్డా, కన్జ్యూమర్ బేస్డా? సో ద ఆన్సర్ ఈస్ బేసిక్ ఇండస్ట్రీ. ఇది మూల పరిశ్రమ. ఇతర పరిశ్రమలకు ఇది వెన్నుదన్నుగా ఉంటుంది. అంటే ఇతర పరిశ్రమకు అవసరమైనటువంటి యంత్రాలను తయారు చేసి ఇచ్చేది ఈ ఇనుము ఉక్కు పరిశ్రమయే. క్వశ్చన్ నెంబర్ 63 తీసుకుంటే సేవారంగాన్ని ఇలా కూడా పిలుస్తారు. సర్వీస్ సెక్టర్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ప్రైమరీ, టెరిషరీ, ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్. ఆన్సర్ ఈజ్ బి, టెరిషరీ సెక్టర్, తృతీయ రంగం అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ వస్తువులను తయారు చేయడం అనేది ఉండదు, కేవలం సేవలను మాత్రం అందించడం జరుగుతుంది. అంటే బ్యాంకింగ్ సేవలు, టీచింగ్ సేవలు, డాక్టర్ సేవలు మొదలైనటువంటి. నెక్స్ట్ నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులను ఏ దశలో నిర్మించారు? ఫస్ట్ ఫేజ్ 1950 to 65, గ్రీన్ రెవల్యూషన్ టైం, 1991 రిఫార్మ్స్ టైమ్స్ అండ్ బ్రిటిష్ ఎరా. మరి ఎప్పుడు చేశారు? సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఫేజ్ 1950 నుంచి 65 మధ్య కాలం లోపల, అంటే నెహ్రూ గారి కాలంలో, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో వ్యవసాయం కోసం నిర్మించినటువంటి ఇది అతిపెద్ద ప్రాజెక్టు కింద దీన్ని తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 65 తీసుకుంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు ఉదాహరణ స్టీల్ పరిశ్రమ, మరి చక్కెర లేదా చెరుకు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ, మైనింగ్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో రైట్ ఆన్సర్ ఈజ్ బి, షుగర్ ఇండస్ట్రీ. చక్కెర పరిశ్రమ అనేది మరి చక్కెర వ్యవసాయ రంగానికి చెందినటువంటిది. మరి దాని మీద ఆధారపడి, చెరుకు మీద ఆధారపడి వస్తుంది కనుక ఇది మనకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే జీడిపి స్టాండ్స్ ఫర్ గ్లోబల్ డొమెస్టిక్ ప్రైస్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జనరల్ డెవలప్మెంట్ ప్లాన్, గ్రాస్ డిస్ట్రిక్ట్ ప్రోడక్ట్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈస్ బి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఒక సంవత్సరంలో తయారైనటువంటి వస్తువులు మరియు సేవలు ఏవైతున్నాయో వాటి యొక్క మొత్తం విలువ జీడిపిగా చెప్పబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 67 తీసుకుంటే భారతదేశంలో అత్యధికంగా మహిళలు ఏ రంగంలో ఉపాధి పొందుతున్నారు?
భారతదేశంలో మహిళలు ఏ రంగంలో ఉపాధి పొందుతున్నారు ఎక్కువగా? ఐటీ రంగం, వ్యవసాయ రంగం, బ్యాంకింగ్ రంగం, టీచింగ్ రంగం. మహిళలు ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ బి అగ్రికల్చర్. ఇంకా చాలా డెవలప్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ వ్యవసాయ రంగంలో స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. నెంబర్ 68 తీసుకుంటే భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఎఫ్సిఐ ప్రధాన విధి ఏమిటి? టు ఎక్స్పోర్ట్ గ్రెయిన్స్, టు స్టోర్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ సెక్యూరిటీ, టు సెల్ సీడ్స్, టు బిల్డ్ డ్యామ్స్. అంటే మరి ఆహార ధాన్యాలు ఎగుమతి చేయడమా, ఆహార నిల్వలు భద్రతన, మరి విత్తనాలు అమ్మడమా, లేకపోతే డ్యాములు నిర్మించడమా? సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టు స్టోర్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ సెక్యూరిటీ. రైతుల నుంచి ధాన్యం సేకరించి మరి దాన్ని నిల్వ చేసి గిడ్డంగులలో దాచి రేషన్ షాపుల ద్వారా మరి ప్రజలకు మళ్ళీ అందించడం జరుగుతుంది. దీని ప్రధాన విధి. నెక్స్ట్ 69 క్వశ్చన్ తీసుకుంటే ఇటీవల కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగం ఏది? విచ్ సెక్టర్ హైస్ బీన్ ద ఫాస్టెస్ట్ గ్రోత్ ఇన్ రీసెంట్ ఇయర్స్? అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగం, మైనింగ్, ఫారెస్ట్రీ. సో ది ఆన్సర్ ఈస్ బి సర్వీస్ సెక్టర్. సేవా రంగం ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అంటే ఉదాహరణకు సాఫ్ట్వేర్, టెలికాం రంగం ఇవి చూస్తే వేగంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరి ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 70 తీసుకుంటే చేతి వృత్తుల వారు, చిన్న దుకాణదారులు ఏ రంగానికి చెందినవారు? చేతి వృత్తుల వారు ఆర్టిజన్స్ అండ్ స్మాల్ షాప్ కీపర్స్ బిలాంగ్ టు ద. మరి ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే సంఘటిత రంగం, అనార్గనైజ్డ్ సెక్టర్ అసంఘటిత రంగం, పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగం, గవర్నమెంట్ సెక్టర్. మరి ఇది కూడా ప్రభుత్వ రంగం కింద తీసుకోవచ్చు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఏమంటుండే ఇక్కడ? అనార్గనైజ్డ్ సెక్టర్ కింద తీసుకోవడం జరుగుతుంది వీళ్ళను. అంటే అసంఘటిత రంగం కింద తీసుకోవడం జరిగింది. సో ఒక క్రమ పద్ధతి లోపల ఉపాధి మరియు ఉత్పత్తి ఉన్నటువంటి వాటిని ఆర్గనైజ్డ్ సెక్టర్ సంఘటిత రంగం అంటారు. కానీ దీనికి అపోజిట్ ఇది మనీ, బ్యాంకింగ్, బడ్జెట్ గురించి ఈ చాప్టర్ల నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్లు చూద్దాం ఇప్పుడు. ఆర్బిఐ అనగా ఆర్బిఐ ఈజ్ ద అబ్రివేషన్ ఫర్, చూడండి, రీజనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ది ఆన్సర్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనడం జరుగుతుంది. మరి క్వశ్చన్ నెంబర్ 72 తీసుకుంటే ద్రవ్యం దేనిగా ఉపయోగపడుతుంది? ద్రవ్యం అనేది దేనిగా ఉపయోగపడుతుంది? ఇక్కడ వినిమయ సాధనంగాన, విలువల నిధిగాన, విలువల కొరమానంగాన, లేదా పైవన్నీయ? సో ది ఆన్సర్ ఈస్, ఆన్సర్ కామెంట్ చేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ అంటే మరి ఎక్స్చేంజ్ చేయడానికి పనిచేస్తుంది, స్టోర్ చేసుకోవడానికి పనిచేస్తుంది, మెజర్ చేయడానికి, వాల్యూ మెజర్ చేయడానికి కూడా పనిచేస్తుంది. 73 తీసుకుంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ అంటే ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణ తెలపండి అంటుండే. ఇక్కడ క్రింద ఇచ్చిన వాటిలల్లా జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, వీటిలో ఏది ప్రత్యక్ష పన్ను? సో ద ఆన్సర్ ఈస్ బి ఇన్కమ్ ట్యాక్స్. ఆదాయ పన్ను మనం డైరెక్ట్గా కట్టడం జరుగుతుంది. మన ఆదాయం పైన కనుక డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ. అంటే సంపాదించే వ్యక్తి నేరుగా కట్టడం జరుగుతుంది. ఏ బడ్జెట్ వేర్ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్స్ ఇన్కమ్ ఈజ్ అంటే ఒక బడ్జెట్ లోపల ఆదాయం కంటే మరి వ్యయం అంటే ఖర్చే ఎక్కువగా ఉన్నటువంటి బడ్జెట్ని ఏమంటారు? సర్ప్లస్ బడ్జెట్ అంటే మిగులు బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్, లోటు బడ్జెట్, బ్యాలెన్స్డ్ బడ్జెట్, సంతులిత బడ్జెట్, జీరో బడ్జెట్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. దీన్ని లోటు బడ్జెట్ అంటారు. ఏమంటారు? లోటు బడ్జెట్ అనడం జరుగుతుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ప్రభుత్వం ప్రజల కోసం
ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది. మరి ఉన్న ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తే మైనస్‌లో ఉంటది గనక దాన్ని లోటు బడ్జెట్ అనడం జరుగుతుంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు ఏమిటి? ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఫర్ ద గవర్నమెంట్ ఈజ్ లోన్స్ అప్పులు, టాక్స్ పన్నులు, ఫైన్స్ అండ్ గిఫ్ట్స్. మరి దీనిలో ఏది? ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ పన్నులు ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్యాక్స్ గవర్నమెంట్కి ఆదాయం, మెయిన్ ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? పన్నుల ద్వారానే వస్తుంది. రోడ్లు, ఆసుపత్రులు, ఇక రకరకాల ప్రజల సౌకర్యాలపైన వీటిని వేయడం జరుగుతుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు దేన్ని అందిస్తాయి? మరి దేని కొరకవి? జాబ్స్ కోసమా? సో చిన్న రుణాలు లేదా హౌజెస్, ఇల్లు, ల్యాండ్స్, భూములు, మరి దేనికి సంబంధించినటువంటివి? సో ఏంటి ఇక్కడ? ది ఆన్సర్ ఈజ్ బి, రైట్ ఆన్సర్. స్మాల్ లోన్స్ ఆర్ క్రెడిట్, చిన్న రుణాలను ఇవ్వడానికి కొరకు పనిచేస్తాయి. సో ఇక్కడ మహిళలు పొదుపు చేసుకుని తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 77 తీసుకుంటే ద్రవ్యోల్బణం వల్ల ఏమి జరుగుతుంది? ద్రవ్యోల్బణం వల్ల ఏమి జరుగుతుంది? డిక్రీజ్ ఇన్ ప్రైజెస్, ధరల్లో తగ్గుదల. ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్, ధరలు పెరగడం. స్టేబుల్ ప్రైజెస్, స్థిరంగా ఉండడం. నో చేంజ్, ఎటువంటి మార్పు లేదు. మరి ద్రవ్యోల్బణం వల్ల ఏం జరుగుతుంది? ఆన్సర్ కామెంట్ చేయండి. ధరలు పెరగడం. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ధరలు పెరగడాన్ని, క్రమంగా ధరలు పెరుగుతూ వెళ్ళడాన్ని మన ద్రవ్యోల్బణం అనడం జరుగుతుంది. సో ఇక్కడ వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం ద్రవ్యోల్బణం అంటున్నాము. సో నెక్స్ట్ పరోక్ష పన్నుకు ఏది అంటుండే. ఇక్కడ ఇంతకుముందు ప్రత్యక్ష పన్ను అయిపోయింది. పరోక్ష పన్ను ఏది? ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ వస్తు సేవల పన్ను, వెల్త్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్. మరి ఏది? సో ది ఆన్సర్ ఈస్ బి, జిఎస్టీ వస్తు సేవల పన్ను. మనం ఏ వస్తువు కొన్నా కూడా దాని మీద ప్రభుత్వం విధించేటువంటి పన్ను పరోక్ష పన్ను. ఇది మనం డైరెక్ట్గా కంటికి కనిపించదు, కానీ ఆ వస్తువు ధరలో దాగి ఉంటుంది. అందుకే పరోక్ష పన్ను అనడం జరిగింది. వస్తు మార్పిడి పద్ధతి అంటే, బార్టర్ సిస్టమ్ అంటే ఏమిటి? మనీ ఫర్ గూడ్స్, గూడ్స్ ఫర్ గూడ్స్, వస్తువుకు బదులు వస్తువు, వస్తువులకు బదులు మొదటిది డబ్బు, లేదా ల్యాండ్ ఫర్ గోల్డ్, భూమి కోసం బంగారం, మరియు క్రెడిట్ ఫర్ క్యాష్. ఏది ఆన్సర్? ది ఆన్సర్ ఈస్ గూడ్స్ ఫర్ గూడ్స్. ఒక వస్తువునిచ్చి మరో వస్తువును బదులుగా తీసుకోవడాన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ఇది ద్రవ్యము అమల్లోకి రాకముందు, లేకముందు ఇది ఇట్లాంటి పద్ధతిలో జరిగేది అన్నట్టు వ్యాపారం. బ్యాంకింగ్ ఏ రంగానికి చెందుతుంది? బ్యాంకింగ్ ఫాల్స్ అండర్ విచ్ సెక్టర్? మరి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ అన్నాం కదా. మరి బ్యాంకింగ్ దేనిలోకి వస్తుంది? ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, మరియు దాన్నే సేవల తృతీయ రంగం అంటారు. నెక్స్ట్ క్వాటర్నరీ అంటుండే ఇక్కడ. సో ఇది సేవా రంగంలోకి వస్తుంది. ఆన్సర్ ఈస్ సి, సేవా రంగానికి వస్తుంది. ఇక్కడ వస్తువుల్ని ఉత్పత్తి చేయడం లేదు, సేవలు మాత్రమే, బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఇక మిక్స్డ్ చాప్టర్స్ అంటే కొన్ని ఆల్రెడీ ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్ 1లో వాటికి కొంచెం ఎక్స్టెండెడ్ బిట్స్, వాటి రిలేటెడ్ బిట్స్ ఇక్కడ కొన్ని తీసుకోవడం జరిగింది. అంటే కొన్ని పుస్తకంలో ఉన్నట్టు కావచ్చు, ఇంకొన్ని దాని రిలేటెడ్గా ఎక్స్పాండెడ్గా కూడా అడగడం జరిగింది ఇక్కడ. సో బైసన్ గార్జు ఏ నది వల్ల ఏర్పడింది? ఈ క్వశ్చన్ నెంబర్ 81. బైసన్ గార్జు కృష్ణా, గోదావరి, మూసీ, కావేరి. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి, గోదావరి. గోదావరి నది వల్ల మరి బైసన్ గార్జు ఏర్పడింది. ఎక్కడుంది ఇది? పాపికొండల వద్ద ఈ గోదావరి నది కొంచెం లోతైనటువంటి బైసన్ గార్జును ఏర్పాటు చేయడం జరిగింది పాపికొండల మధ్య. క్వశ్చన్ నెంబర్ 82 తీసుకుంటే భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి జలపాతం ఏది? ది హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా ఎక్కడుంది మరి? జోగ్ ఫాల్స్, కుంచికల్ ఫాల్స్, ఏంజల్ ఫాల్స్ అండ్ ఎత్తిపోతల. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్, చెప్పండి, ఆన్సర్ కామెంట్ చేయండి. మరి ఎటువంటి టాపిక్ల పైన మీకు వీడియోలు కావాల్సిన ప్రాక్టీస్ బిట్లు కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సో
లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ కుంచికల్ ఫాల్స్. మరి కుంచికల్ ఫాల్స్ ఎక్కడ ఉంది? కర్ణాటక లోపట ఉంది. మరి ఏ నదిపై ఉంది? వారాహి నదిపై ఉన్నది. ఇది భారత్లో ఎత్తైనటువంటి జలపాతము. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 83. సునామీ ఏ భాషా పదం? సునామీ ఈజ్ ఎ వర్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? చైనీస్, జపనీస్, లాటిన్, అరబిక్. చైనీస్, జపనీస్, లాటిన్, అరబిక్. సో ఇక్కడ మరి ఆన్సర్ ఈజ్ జపనీస్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సునామీ అనేది జపనీస్ భాష నుంచి వచ్చింది. దీనికి అలా అనేటువంటి అర్థం ఉంది. టైడ్, వేవ్. క్వశ్చన్ నెంబర్ 84 తీసుకుంటే అప్పికో ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? అప్పికో ఉత్తరాఖండ్, కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణ. సో ది ఆన్సర్ ఈజ్ కర్ణాటక. మరి ఇక్కడ కర్ణాటక లోపల చెట్లను హత్తుకొని అడవులను కాపాడినటువంటి ఉద్యమం ఇది. ఇలాంటి ఉద్యమం మనం ఇంకొకటి కూడా చూడవచ్చు చరిత్రలో. ఏంటది? చిప్కో ఉద్యమం. నెక్స్ట్ తీసుకుంటే భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణం ఏంటి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్. ది ఆన్సర్ ఈస్ బి, కార్బన్ డైఆక్సైడ్. హరిత గృహ వాయువు అంటాం దీన్ని. హరిత గృహ వాయువు. మరి ఇది గ్లోబల్ వార్మింగ్కి ఇదే కారణం అవుతుంది. జనరల్గా అడవులు నరికివేయడం వల్ల, వాహనాల పొగ వల్ల దీని పరిమాణం పెరుగుతుంది. భారత ప్రామాణిక సమయం జిఎంటీ కంటే ఎంత ముందు ఉంటుంది? జిఎంటీ అంటే గ్రీనిచ్ మీన్ టైం. గ్రీనిచ్ టైం కంటే మరి ఇండియా యొక్క టైం ఎంత ముందు ఉంటుంది? 5 గంటలు, 5:30 గంటలు, 6, 4:30 గంటలు. సో ద ఆన్సర్ ఈజ్ బి, 5:30 గంటలు ముందుంటాము. ముందెందుకు ఉంటున్నాము అంటే ఈ గ్రీనిచ్ లైన్ ఏదైతే ఉందో దానికంటే మనం తూర్పుకున్నాం కాబట్టి మనకు సమయం ముందుంటుంది. నెంబర్ 87 తీసుకున్న భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజించేటువంటి రేఖ. భారతదేశాన్ని దాదాపు సమానంగా ఇది ఈక్వేటరా, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖన, లేకపోతే సి మకర రేఖన, డి మరి ప్రధాన మధ్యాహ్న రేఖ ప్రైమ్ మెరిడియన్, లేదంటే పైన భూమధ్య రేఖన. సో ది ఆన్సర్ ఈజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. కర్కట రేఖ భారతదేశాన్ని మధ్య గుండా వెళ్తుంది. ఇది మరి దేశాన్ని 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 88. భూమి లోపలి పొర ఏది? లోపలి పొర. సో ఇక్కడ క్రస్ట్, మ్యాంటిల్, కోర్, అట్మాస్ఫియర్ అంటే ఏంది? భూపటలము, భూప్రావారము, కేంద్ర మండలం మరియు అట్మాస్ఫియర్. ఆన్సర్ ఈజ్ కోర్. ఆన్సర్ ఈజ్ కోర్, కేంద్ర మండలము. ఇది భూమి మధ్యలో ఉండేటువంటి అత్యంత వేడిగా ఉండేటువంటి భాగము. 89 తీసుకుంటే ఈక్వినాక్స్ అక్కర్స్ వెన్. విషవత్తులు అంటే మరి ఎప్పుడు ఏర్పడతాయి విషవత్తులు? మరి ఏర్పడ్డప్పుడు ఏంది? డే ఈజ్ లాంగర్ దాన్ నైట్. మరి పగలు అనేది రాత్రి కంటే ఎక్కువ ఉంటుంది. బి, నైట్ ఈజ్ లాంగర్ దాన్ డే. మరి రాత్రి పగల కంటే ఎక్కువ ఉంటుంది. డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్. రాత్రి పగలు సమానంగా ఉంటుంది. షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్. మరి సంవత్సరం మొత్తం మీద చిన్న రోజు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి. వాట్ ఇస్ దట్? ఆన్సర్ ఈజ్ బి. సారీ, ఆన్సర్ ఈజ్ సి. రాత్రి పగలు సమానంగా ఉండేటువంటి వాటిని విషవత్తులు అంటారు. ఎందుకంటే మరి సూర్యుడు ఒకసారి ఉత్తరం వైపుకి వెళ్తున్నప్పుడు, ఇంకోసారి దక్షిణం వైపుకి వెళ్తున్నప్పుడు భూమధ్య రేఖను దాటడం జరుగుతుంది. ఎప్పుడైతే భూమధ్య రేఖ మీదకి కరెక్ట్గా వస్తాడో అప్పుడు ప్రపంచం అంతా రాత్రి పగలు సమానంగా ఉంటుంది. వాటిని మనం విషవత్తులు అంటారు. ఆ 2 డేట్లలో సంభవించడం జరుగుతుంది. అది ఏంటంటే మార్చి 21, సెప్టెంబర్ 23. గుర్తుపెట్టుకోండి, మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీలల్లో
ప్రపంచం అంతా రాత్రి పగలు సమానంగా ఉంటుంది. ఎందుకంటే భూమధ్య రేఖ మీద సూర్యుడు ఉంటాడు. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా, ది వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా ఇది కృష్ణా డెల్టా, సుందర్బన్ డెల్టా, నైలు డెల్టా, అమెజాన్ డెల్టా. సో ఆన్సర్ ఈస్ సుందర్బన్ డెల్టా. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇది ఎక్కడుంది? గంగా బ్రహ్మపుత్ర నదులు కలిసే చోట ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా. క్వశ్చన్ నెంబర్ 91 తీసుకుంటే తెల్ల బంగారం అని ఏ పంటను అంటారు? నల్ల బంగారం అంటే అది బొగ్గు. మరి తెల్ల బంగారం అంటే రైసు, పత్తి, షుగర్ కేన్, వీటు. ఆన్సర్ ఈస్ పత్తి. పత్తి దీన్ని ఏమంటారు? తెల్ల బంగారం అంటారు. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 92 తీసుకుంటే ఆపరేషన్ ఫ్లడ్ ఈజ్ రిలేటెడ్ టు ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించినటువంటిది? మరి వరి ఉత్పత్తి, పాల ఉత్పత్తి, చేపల ఉత్పత్తి, లేకపోతే నీటి పొదుప? ఆపరేషన్ ఫ్లడ్. సో ఇక్కడ ఏముంది? పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఆపరేషన్ ఫ్లడ్ అంటున్నారు. చేపల ఉత్పత్తి ఫిష్ నీలి విప్లవం, రైసు అంటే ఆహార ధాన్యాల హరిత విప్లవం. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 తీసుకుంటే మాన్సూన్ అనేటువంటి పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? మాన్సూన్ అనేటువంటి పదం మాన్సూన్ ఇది డిరైవ్డ్ ఫ్రమ్ మౌసం అంటున్నాం. మరి అది ఏ పదం? ఆ మౌసం గ్రీకు, అరబిక్, లాటిన్, సంస్కృత్. సో ది ఆన్సర్ ఈస్ అరబిక్ వర్డ్. ఇది అరబిక్ వర్డ్ నుంచి మౌసం అనేటువంటి దాన్ని అంటే ఋతువు, ఒక పీరియడ్, కాలము అని చెప్పడం జరుగుతుంది. సో మరి ఇంతకుముందు చెప్పినట్టు పాల ఉత్పత్తి జనరల్గా ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే వర్గీస్ కురియన్ అనేటైనా మర్చిపోయాను నేను. వర్గీస్ కురియన్ అనేటువంటి వ్యక్తి నాయకత్వం లోపల ఈ పాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. దాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అన్నారు. నెక్స్ట్ ఓజోన్. హానికరమైన అతినీల లోహిత కిరణాల నుంచి మనల్ని రక్షించేటువంటి వాయువు ఏది? ఆక్సిజన్, ఓజోన్, కార్బన్ డైఆక్సైడ్, హీలియం. సో ద ఆన్సర్ ఈస్ బి, ఓజోన్. వాట్ ఇస్ దట్? ఓజోన్. క్వశ్చన్ నెంబర్ 95 తీసుకుంటే నీలి గ్రహం అని దేన్ని అంటారు? బ్లూ ప్లానెట్ రిఫర్స్ టు మార్స్, ఎర్త్, వీనస్, జూపిటర్. ఆన్సర్ ఈస్ ఎర్త్. భూమిని మనం నీలిగ్రహం అంటున్నాము. సో అత్యధికంగా నీరుని కలిగి ఉన్నటువంటిది కనుక నీలిగ్రహం అంటున్నాము. సో హ్యూమస్ ఏ నేలలో ఏ పొరలో ఉంటుంది? ఏ నేలలో ఏ పొరలో ఉంటుంది? మరి అడుగు పొరన, బాటం లేయరా, పై పొరన, మధ్య పొరన, లేకపోతే పేరెంట్ ర్యాక? సో మాతృశిరణ అన్నట్టు ఇక్కడ. సో హ్యూమస్ అనేది ఎప్పుడైనా కూడా టాప్ లేయర్లో పై పొరలో ఉంటుంది. అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. మరి నేలకోత వల్ల ఇవి క్రమక్షయం జరుగుతాయి. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? భారత హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారు? నార్మన్ బోర్లాగ్, ఎంఎస్ స్వామినాథన్, నర్గీస్ కురియన్, అమర్త్య సేన్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంఎస్ స్వామినాథన్ను భారత హరిత విప్లవ పితామహుడు అంటారు. సో ఈ హరిత విప్లవానికి నూతన వంగడాల్ని మరి ప్రవేశపెట్టింది ఇతనే. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్. సో ద ఆన్సర్ ఈస్, ఆన్సర్ కామెంట్ చేయండి. బి, ముంబై. క్వశ్చన్ నెంబర్ 99 తీసుకుంటే భారతదేశంలో వరిని అత్యధికంగా పండించేటువంటి రాష్ట్రం ఏది? పంజాబ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, కేరళ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్లు ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి బిట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు ఫ్రీగా మీకు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి.
సో, మీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా ఆ గ్రూప్‌లో జాయిన్ కండి. మీకు తప్పకుండా మీకు టెట్‌లో అత్యధిక మార్కులు సంపాదించుకోవడానికి ఈ గ్రూప్ ద్వారా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్ తీసుకున్నట్టయితే, భారతదేశంలో వరిని అత్యధికంగా పండించేటువంటి రాష్ట్రం తీసుకుంటే ఆన్సర్ ఈస్ బి. వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోపల అత్యధికంగా పండిస్తుంది వరిని. క్వెషన్ నెంబర్ 100 తీసుకుంటే, మరి క్యోటో ఈజ్ ఏ సిటీ ఇన్. క్యోటో ఏ దేశంలోని నగరము? మరి క్యోటో ప్రోటోకాల్ అనేటువంటి సదస్సు జరిగిందన్నాం కదా. సో, దానిలో మరి ఈ క్యోటో అనేది ఏ దేశంలోని నగరం? చైనా, జపాన్, ఇండియా, యుఎస్ఏ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో, ద ఆన్సర్ ఈస్ జపాన్. ఆన్సర్ ఈస్ బి. జపాన్. క్యోటో అనేటువంటిది జపాన్ దేశంలో ఉన్నటువంటిది నగరం. సో, ఇదివరకు చేసినటువంటి 50 బిట్స్, ఈ 50 బిట్స్ ఇవన్నీ కూడా 9th క్లాసులోని పార్ట్ 1కి సంబంధించినటువంటి లెసన్ల ఆధారంగా మరియు ప్రీవియస్ క్వశ్చన్లు ఎగ్జామ్లో వచ్చిన వాటిని బేస్ చేసుకొని అదే మోడల్లో తయారు చేయడం జరిగింది. సో, ఇవి మీకు తప్పకుండా మీ స్కోర్ని పెంచడానికి యూజ్ అవుతాయి. సో, మీకే కాదు మరింత మందికి రీచ్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలు మీకు ఈజీగా రావాలంటే, ముందుగా నోటిఫికేషన్ రావాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.